ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ అయితే పొయ్యి మీద బౌల్ పెట్టుకొని అందులో పాలు పోయండి. పాలను అయితే కొద్దిసేపు మసలనిచ్చి కొంచెం మరిగినాక ఇలాచి వేసుకోండి. అది కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మరిగిన కొన్ని పాలు పక్కకు తీసుకుందాం. ఇప్పుడైతే ఇందులో కావాల్సినంత కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు పాలల్లో కావలసినంత చక్కెర వేసుకుందాం. ఇప్పుడైతే చక్కెర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం ఆగి అది మనం ఇందాక తయారు చేసుకున్న దాన్ని వేసుకోవాలి. మేమైతే ఫుడ్ కలర్ వేసుకోవట్లేరు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి మసిలేసరికి మనం పండ్లు అయితే కడుక్కుందాం. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. మేమైతే గ్రేప్స్ ఒక్కొక్కటిగా కోసుకుంటున్నాం. మా గ్రేప్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి 2-3 ముక్కలు చేసుకుంటున్నాం. యాపిల్ పొట్టు తీసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు మేమైతే దానిమ్మలు ఒలుచుకున్నాం. ఇప్పుడు మేము మస్క్ మిలన్ కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనైతే గింజలు తీసేసుకోవాలి. పైన ఉన్న చెక్కు తీసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకుందాం. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలల్లో మనం ఇంతసేపు కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకుందాం. ఫస్ట్ అయితే మేము దానిమ్మ వేసుకుంటున్నాం. బనానా వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు యాపిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 అవర్ అట్లాగేసి తీస్తే మన ఫ్రూట్స్ అలా రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పోదాం. అంతే, మన ఫ్రూట్ సలాడ్ అయిపోయింది.